నాకు ఒక ఎక్స్పీరియన్షియల్ ఫీలింగ్ ఎప్పుడు కలుగుతూ ఉంటుందండి. ఏంటంటే మనకి ఏదైనా ముందు మన ఎనర్జీ బాడీ దాకా వస్తుంది, అక్కడి నుంచి అది మన శరీరంలోకి మనసులోకి వివిధ రూపాలు దాల్చి అది మంచిగానో చెడుగానో పరిణమిస్తుందని చెప్పి. 100% వెరీ ట్రూ అండి. అంటే యాజ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎనర్జీ అండి, మీరు చెప్పినట్టు మనకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, రైట్, ఓకే, ఒక హై వైబ్రేషనల్ ఎనర్జీ పర్సన్ వెళ్ళారనుకోండి, రూమ్ అంతా సైలెంట్గా ఉన్న సడన్గా అందరూ నవ్వటం, అందరూ ఆనందంగా అయిపోతారు. రైట్. సో దాని మీనింగ్ ఏంటంటే ఒక ఎనర్జీ, ఇదే ఎనర్జీ వాళ్ళకు కూడా పాస్ అవుతోంది అని. అలాగే ఇప్పుడు మీరు ఒక ఫ్యూనరల్కి వెళ్ళారు, అక్కడ అందరూ సాడ్గా ఉన్నారు, రైట్, సడన్గా ఎనర్జీ అంతా సాడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఎనర్జీ దట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్. కరెక్ట్. సో ఉన్న ఎనర్జీయే మనం ఎమోషన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎమోషన్స్ అనేది మన ఎమోషనల్ బాడీలో. సో ఎనర్జీ అనేది థాట్గా మనం పర్సీవ్ చేస్తాము, రైట్. ఆ థాట్ని ఎమోషన్గా మనం తీసుకుంటాము. థాట్ అండ్ ఎమోషన్స్ విని అడిగితే రెండు సేమే. థాట్ అనేది ఒక కైండ్ ఆఫ్ సాలిడ్ థింగ్, ఎమోషన్ అనేది కొంచెం ఫ్లూయిడ్గా వెరీ వేవీగా అలా ట్రాన్స్ఫర్ అయ్యేదన్నమాట. బట్ థింకింగ్ ఫీలింగ్ వేరు వేరు అని కూడా అంటుంటారు. అంటే ఈవెన్ వెన్ యూ గో టు సైకాలజిస్ట్, వాట్ ఆర్ యూ థింకింగ్ అండ్ వాట్ ఆర్ యూ ఫీలింగ్ అని రాయమంటారు. కరెక్ట్. సో నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. వాట్ ఆర్ యూ థింకింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ థింకింగ్ ఓకే ఐఎమ్ అ గుడ్ పర్సన్, కెన్ యూ, ఇప్పుడు మీరు జెన్యూన్గా యూ థింక్ దట్ ఐఎమ్ అ గుడ్ పర్సన్, కెన్ యూ ఫీల్ బ్యాడ్ అబౌట్ మీ? కెన్ యూ ఫీల్ దట్ ఐఎమ్ అ బ్యాడ్ పర్సన్? నో, నో, because thinking and feeling both are matching. They're yeah. same. Avunu. So as you think so you feel. So మీరు బయటకు వెళ్తారు, మీకు ఒక డ్రెస్ నచ్చింది, సో మీరు మనసులో డ్రెస్ చాలా బాగుంది అని అనుకుని మనసులో ఏ డ్రెస్ బాగాలేదు అని అనుకుంటామా? అనుకోము. ఎనీథింగ్ ఇస్ సేమ్. వాట్ యూ థింక్ ఇస్ వాట్ యూ ఫీల్, ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఫీల్. సో ఐ డోంట్ థింక్ దే ఆర్ సేమ్, దే ఆర్ జస్ట్ సేమ్ థింగ్స్. వన్ ఇస్ వెరీ స్టిఫ్ రిజిడ్ సాలిడ్ థింగ్, వన్ ఇస్ అ వెరీ ఫ్లూయిడిక్ వేవీ థింగ్, దట్ ఈస్ ద ఎమోషన్. మీరు హెపటాలజిస్ట్ కాబట్టి ఇక్కడ అడగమానలేను, ఎమోషన్స్ అన్నీ కూడా మన హృదయంలో కాదు, మన కాలేయంలో అంటే మన లివర్లో స్టోర్ అయి ఉంటాయని చెప్పి చాలామంది చెప్పగా విన్నాను. ఇస్ దట్ ట్రూ? ఇట్ ఈస్ వెరీ ట్రూ అండి. యాక్చువల్లీ ఎనర్జీస్ అనేవి మన బాడీలో ట్రాప్ అయ్యి ఉండి, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఏంటి అంటే ఫస్ట్ గట్ హెల్త్. ఇప్పుడు గట్ ఈజ్ ఆర్ సెకండ్ బ్రెయిన్ అని అంటాము, లిసన్ టు యువర్ గట్ అని అంటాము. అంటే ఎందుకు అంటే ఎమోషన్స్, థాట్స్ అంతా మన గట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి దే కమ్ అవుట్ అనమాట. సో ఇవి ట్రాప్ అవుతాయి. అవి గుడ్ ఎనర్జీస్ అయితే మనకి ఏమి ఫిజికల్గా బయటికి కనిపించవు. అవే బ్యాడ్ ఎనర్జీస్, బ్యాడ్ థాట్స్ అనుకోండి, దే కెన్ మేనిఫెస్ట్ యాజ్ అ పెయిన్, they can manifest as a catch. Right. Alaga they manifest. So it is very true that energies and gut are very relatable. Very very relatable. So మరి energies ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం ఎందుకు అవసరం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఒక టర్మినాలజీ ఇద్దామండి. తెలుసుకోవటం అవసరం అంటే అవేర్నెస్. సో అసలు అవేర్నెస్ అంటే ఏంటి? వాట్ ఈస్, ఇప్పుడు ఆల్ ఆఫ్ us are aware. బీయింగ్ అలైవ్ ఈజ్ నాట్ బీయింగ్ అవేర్. అవేర్నెస్ అంటే ఏంటంటే ఒక స్కై లాంటిది. ఇప్పుడు దాంట్లో ఒక ఎమోషన్ వస్తుంది, అది గుడ్ ఎమోషన్ కానివ్వండి, బ్యాడ్ ఎమోషన్ కానివ్వండి, ఏదైనా. సో ఇప్పుడు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫియర్ అనేది వచ్చింది, ఒక ప్యానిక్ అనేది వచ్చింది, ఇట్స్ లైక్ అ స్టార్మ్ ఇన్ ద స్కై. ఈ స్టార్మ్ వల్ల స్కైలో చేంజెస్ ఏమీ రావు. ఇట్ ఈస్ జస్ట్ అ స్టార్మ్, అది వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనం అవేర్నెస్తో చూడాలి. మనం దాన్ని స్టార్మ్ వల్ల మనం ఏదో అయిపోతాము అని అనుకుంటే అది భ్రమ, ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనకి ఎందుకు తెలియాలి అంటే బేసిక్గా ఈ కాన్సెప్ట్ తెలియాలి, వీఆర్ నాట్ అవర్ ఎమోషన్. ఓకే, సో అది మనం అవేర్నెస్తో మనం ప్రతి ఒక్కటి లైఫ్లో డీల్ చేసామనుకోండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ప్రాబ్లమ్స్ లాగా అనిపించవు. కరెక్ట్. యా. సో అవేర్నెస్ అనేది చాలా వైటల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. కరెక్ట్. అండ్ అలా మైండ్ఫుల్గా లేకపోవడం వల్ల చాలా అన్కాన్షియస్ బిహేవియర్లో మనం కొట్టుకుపోతాం. కాబట్టి ఉన్న సమస్యలు పెద్దగా కనిపించడం, ప్రాబ్లమ్స్ అని కనిపించడం, సొల్యూషన్స్ కనిపించకపోవడం, ది ఓన్లీ వే అవుట్ ఇస్ త్రూ అంటారు యాక్చువల్లీ. అంటే దాని ద్వారా వెరీ ట్రూ, అంటే యూ కాంట్ ఎస్కేప్ ఇట్, మనం తప్పించుకోలేము. కానీ దానిలోంచి అవేర్నెస్తో అండర్గో అవడం ద్వారా చాలా విషయాల్ని లైఫ్ని ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. 100%. యూ డోంట్ వీ కాంట్ ఎస్కేప్ ఇట్ కన్నా వీ షుడ్ నాట్ ఎస్కేప్ ఇట్ అని నేను అంటాను. ఎందుకంటే ఒక ఎమోషన్ అనేది మనకు వచ్చింది అని అనుకోండి, అది మనం అడ్రస్ చేయడానికే మన దగ్గర ఎలా అడ్రస్ చేయాలి చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫియర్ వచ్చింది అనుకోండి, ఒక ప్యానిక్ అటాక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు నాకు ఫియర్ అనేది ఉంది, నాకు ప్యానిక్ అనేది ఉంది అనుకోండి, నేను ఫస్ట్ నేనే ప్యానిక్ అని అనుకోకూడదు.
ఒక ప్యానిక్ మూమెంట్ వచ్చింది నాలో, ఐఎమ్ నాట్ ప్యానిక్. ఓకే, అది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇఫ్ ఎనీథింగ్ కెన్ కమ్, ఎనీథింగ్ కెన్ గో, అది మనకు తెలుసుకోవాలి. సో ఇఫ్ ఐ స్టార్ట్ బిలీవింగ్ అండ్ ఐ స్టార్ట్ రెజోనింగ్, అంటే నేను ఈ ప్యానిక్తో ఒకటి అయిపోతాను అని అనుకోవటం ఈజ్ క్రియేటింగ్ మోర్ ప్యానిక్. కరెక్ట్. ఒకటి వచ్చింది, అది అలాగే వచ్చి వెళ్ళిపోతుంది అని మనం అవేర్నెస్తో ఉన్నామనుకోండి, ఫస్ట్ ఈ ప్యానిక్ మనని అంత ఎఫెక్ట్ చేయదు, రాదు అని నేను అన్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బీయింగ్ అవేర్. ఓకే, ఇది మనకు వస్తుంది, ఇది దేనివల్ల వస్తుంది అని. ఇప్పుడు మనం ఒక మౌంటైన్ని చూస్తున్నాం అనుకోండి, అంటే మనం మౌంటైన్కి బయట ఉన్నట్టే, మనం మౌంటైన్లో లేనట్టు. అలాగే మనం ప్యానిక్ని చూస్తున్నాం అనుకోండి, మనం ప్యానిక్కి బయట ఉన్నట్టు. వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానిక్. సో వన్స్ వీఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానిక్, మనం లాజికల్గా థింక్ చేసుకొని యాక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. వీ షుడ్ నాట్ బీ వన్ విత్ ద ప్రాబ్లమ్. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.